బట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వాక్యాలను పాడదాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో ఇంతవరకు మాకు తోడుగా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు నాతో మాట్లాడండి, మనతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నిజంగా ఇప్పుడు ఆశపడి నీ సన్నిధికి వచ్చి ఉన్నవారికి మాట్లాడాలో మాకు చేత కాదు ప్రభా, మాట్లాడే వాళ్ళు లేవు కదా ప్రభా. మీరు తేటగా మాతో మాట్లాడి మీ నామాన్ని తెచ్చుకోవాలి. మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామమున అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. వచ్చిన పేదలు నా హృదయంలో మంది 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణములకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని ఆయనను బలవంతము చేశాడు. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆయన భోజనము చేయించున్నాడు. ఒక మనిషికి ఘనత ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి ఘనత అనేది ఎట్లా వస్తుంది? మనుషులకైతే ఘనతలు వస్తుంది. రాజులైతే వారికి ఉన్న ఆధిపత్యాన్ని బట్టి వారికి ఘనత వస్తుంది. పరాక్రమాన్ని బట్టి, అంటే వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు, వారి పరాక్రమ కార్యాలను బట్టి వారికి ఘనత వస్తుంది. ధనవంతులైతే వారికి ఉన్న ధనాన్ని బట్టి ఘనత వస్తుంది. కొందరైతే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి ఘనత అనేది వస్తుంది. కొందరికి అందాన్ని బట్టి ఘనత వస్తుంది. మరి కొందరికి బాగా చదువుకొని మంచి విద్యలో ప్రావీణ్యత కలిగి ఉంటే వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వారికి ఘనత అనేది వస్తుంది. కానీ ఈమెకి దేని బట్టి వచ్చింది ఈ ఘనత అని మనం చూస్తే, కానీ ఈ స్త్రీకి మాత్రం తనకు ఉన్నటువంటి సత్ప్రవర్తనను బట్టి, అంటే మంచి ప్రవర్తనను బట్టి ఆ స్త్రీకి ఘనత వచ్చింది. ఘనత అనేది ఎలా వస్తుంది? దేవుడే ఇచ్చాడు. గనురాలు, ఆ పేరు గనురాలా, కానీ దేవుడు ఆమెకు గనురాలు అని పేరు పెట్టాడు. ఆ ఘనత దేవుడే తనకిచ్చాడు. ఈమె దేవుడి సేవకుని తన ఇంట పిలుచుకొని దేవుడు తన ఇంటలో ఉండాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి స్త్రీగా ఆమె, అంటే దేవుని బిడ్డలు తన ఇంటికి రావాలి అనే ఒక ఆలోచన కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంటుంది. అదే మనం ఎగ్జాంపుల్ చూస్తే జక్కయ్య మనకు కనిపిస్తాడు. ఇది లోకస్ వర్తలో మనకు కనిపిస్తుంది. జక్కయ్య కూడా ఏమనుకున్నాడు? యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని యేసు ప్రభుని చూడాలని తన ఆశ కలిగి అక్కడ యేసు ప్రభు శిష్యులు వాళ్ళందరూ ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకు? తన పొట్టువాడు ఎలాగైనా నేను యేసయ్యని చూడాలి అని ఆశ ఉంది కాబట్టి ఆయన మేడి చెట్టు ఎక్కి ఆ వైపునే చూస్తా ఉన్నాడు. యేసయ్య ఎవరికో తనకు తెలుసా? తెలియదు. అందరూ ఒకే వస్త్రధారణ కలిగి ఉన్నారు. కానీ ఆయన ఆశ మాత్రం ఎలా అయినా నేను యేసయ్యని చూడాలి అని ఆశ ప్రకారమే చెట్టుకి కూర్చున్నప్పుడు వస్తా ఉన్నప్పుడు యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఎండ ఉండవలసి వచ్చింది. అంటే ఎందుకు? తనలో ఆశ ఉంది కాబట్టి యేసయ్య జక్కయ్యను చూశాడు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఒక ఆశ కలిగి దేవుడు నా ఇంట్లో ఉండాలి, నాతో ఉండాలి, దేవుడు సేవకులు మా ఇంటికి రావాలని మనం కూడా ఒక ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆశను తీరుస్తారు. మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం కానీ ఆశ మనలో ఉండట్లేదు. ఏం ఆశ? నేను దేవుడిని ఎలాగైనా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఈ కార్యాన్ని నేను పొందాలి అనే ఆశ మనలో ఉండలేదు. కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా, మర్చిపోతున్నాం, దేవుడు నా పట్ల కార్యాలు జరగట్లేదు అని దాన్ని వదిలేస్తున్నాం. కానీ నిజంగా
దేవుని సన్నిధిలో మనకి ఎప్పుడైతే ఆశ ఉంటుందో ఆ ఆశను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు కాబట్టి జక్కయ్య ఆశ తీర్చి జక్కయ్యతో పాటు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడో జక్కయ్య ఒక్కడే రక్షణ పొందడం కాదు, ఆ కుటుంబం అంతటి కూడా రక్షణ కలిగింది. మనం ఒక్కడమే రక్షణ పొందడం కాదు కానీ మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతుంది. మనలో మొదట ఆశ అనేది ఉండాలి. జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ మనలో ఉంటే మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతుంది. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే చదవమ్మా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలు. అతడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం చదువుతాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13, 14 వచనాలు. అతడు నీవు శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయగలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేనేమైనా మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయగా వారు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనంలో కాపరి ఉన్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయబోచున్నానని వారిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు. చాలు, ఆమెకి కుమారుడు లేడు. ఆమెకు ఉన్నటువంటి కొరత ఏంటో ఆమె చెప్పిందా? చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఆమె శ్రద్ధాభక్తులతో అంటే దేవుని సేవకుల్ని ఇంటిలో చేర్చుకోవాలని, ఆయన ఇంటిలో చేర్చుకోవాలని ఆశ కలగటమే కాదు, తన భర్తతో కూడా మాట్లాడింది. ఏమని? అయ్యా, దేవుని సేవకుడు ఈ దారికి వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఆయన మన మేడ మీద ఒక గది కట్టించి ఆయన కొరకు బల్ల, దీపం, ఆయనకి అవసరమైనటువంటి అన్నిటినీ మనం సమకూరుతా అంటే ఆయన ఒప్పుకోవడానికి ఆమె ఎంత బ్రతిమలాడింది. ఇప్పుడు మన భర్త ఉన్నాడు, మనం ఏమిటి ఈ ప్రాంతంలోకి సేవకుడు వస్తున్నాడు కదా, పాప ఆయన పొద్దాగా వచ్చి ఖాళీగా తిరిగి వెళ్ళిపోతాడు, మన ఇంటికి పిలిచి మన ఇంట్లో ఉంచుకున్నాడు ఊరుకుంటారా? ఊరుకోడు. ఎందుకని? ఏం వచ్చినోడు స్వార్థ చెప్పుకొని వెళ్ళిపోతాడు కదా, ఇదొక తలకాయలకు పెడతావు ఎందుకు నాకు అంటారు. కానీ ఆమె ఎంత బ్రతిమలాడింది. తన ప్రవర్తన తన భర్త ఎదుట ఎలాగ యథార్థంగా ఉంది. ఆమె అడగగానే తన భర్తను ఎంత బ్రతిమలాడిందో, అయ్యా సేవకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ఆశీర్వాదకరమని ఎంతగా ఆమె బ్రతిమలాడిందో, అప్పుడు ఆమె బ్రతిమలాడితే తన భార్య ప్రవర్తన వల్ల తన భర్త హృదయం కూడా మారింది. అంటే మన ప్రవర్తన సరిగా ఉంటే మన కుటుంబాల్లో ఉన్నటువంటి మన భర్త కూడా మారుతాడు, మన బిడ్డలు కూడా మారుతాడు. ఈమె ఒక ప్రవర్తన తన భర్తను మార్చి తన కుటుంబంలోకి ఎవరు పిలిచింది? దేవుని సేవకుడిని పిలుచుకుంది. దేవుని సేవకుడికి ఎప్పుడైతే ఆ కుటుంబంలో స్థానం ఇచ్చిందో తనకున్నటువంటి సమస్య ఏంటి, తనకి ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తుంది, దేవుని సేవకుని ఇంట్లో పిలుచుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలని ఎందుకు ఈమె ఇంత శ్రద్ధగా ఉంటుంది అని ఎప్పుడైతే ఆ ఎలీషా గారు అనుకున్నాడో, గెహజీ ఆమె గురించి ఏదైనా నేను మాట్లాడాలా అని ఆమెను అడగమంటే ఆమె అంటుంది, నేను ఈ ప్రాంతంలో ఉంటున్నానయ్యా, నాకైతే కుమారుడు లేడు. ఎప్పుడైతే కుమారుడు లేడని గెహజీ తెలుసుకున్నాడో వచ్చే సంవత్సరానికి నీ కూడా కుమారుడు పుడతాడు అని ఎలీషా గారు ఆమెతో మాట్లాడతారు. అంటే ఆమెకు ఉన్నటువంటి కొరత కూడా తీర్చబడింది. అలాగే మనం కూడా మన కుటుంబాల్లో ఏ కొరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా
దేవుడు ఆలకిస్తాడు. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్రామంలో ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. ఆ ముసలి వ్యక్తి ఎప్పుడు తనకి ఎవరు పలకరించే దిక్కు లేరు, ఎవ్వరు ఆయన్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. నాకేంటి ఈ ప్రాంతంలో నన్ను పలకరించే వాళ్ళు లేరని ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ అలానే ఉండిపోతాడంట. ఆ ఏడుస్తూ కన్నీరు కారుతా ఉంటే ఆ కన్నీరు ఒక నది ప్రవాహం లాగా ఏర్పడి ఆ నీళ్ళకి కొన్ని పక్షులు, కొన్ని జంతువులు వచ్చి సంతోషంగా ఆహ్లాదకరంగా అవన్నీ జీవిస్తా ఉంటాయి అన్నమాట. జీవిస్తా ఉన్నప్పుడు ఆయన ఒకానొక రోజు ఏంటి, ఆయనకి ఎందుకో మెలకు వచ్చి, ఎందుకో నేను ఎంత కన్నీరు కార్చాల్సినంత అవసరం ఏంటి, నేను నా బ్రతికేదో నేను బ్రతుకుతా, నేను ఇక కన్నీరు కార్చాలని ఒక తీర్మానం చేసుకొని అతను కన్నీరు కార్చడం మానేసాడంట. మానేయగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరేమైపోయింది, వెనకటం మొదలు పెట్టింది. అక్కడున్న జంతువులన్నీ కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇంతకాలం నువ్వు కన్నీరు కారిస్తేనే మేము ఇలాగ సంతోషంగా ఉన్నాం, నువ్వు ఇప్పుడు ఎందుకు కన్నీరు కార్చడం మానేసావని తనతో అడుగుతాం అనమాట. అంటే దేవుని సన్నిధిలో మన కుటుంబంలో కూడా ఒకరు అనేవాళ్ళు కన్నీరు కారుస్తూ మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతికి ఉన్నాం. మన వెనక చేసే ప్రార్థనే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే మన కుటుంబంలో కనీసం మన బిడ్డలు క్షేమంగా దూర ప్రాంతాల్లో ఉందని ఎక్కడైనా వెళుతున్నారు వస్తున్నారంటే మనం చేసే ప్రార్థనే. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రతినిత్యం కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లాంటి కన్నీటి ప్రార్థన మనం కూడా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అది నాకు దూరమగును గాక అని శ్రేష్టమైన చక్కని మాటలు మీకు బోధించుచున్నాను. అంటే నా మటుకైతే నేను ప్రార్థన చేస్తున్నాను, మీకోసం అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఇలాగ ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా ఉండట, దేవుడు దూరంగా ఉంటుందా శ్రేష్టమైనటువంటి చక్కని మార్గాలు మాత్రం ఇప్పుడు బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు ఏమని ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు మనం దేవుని సన్నిధికి వస్తున్నా వెళ్ళిపోతున్నాం, అసలు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, మనం ఎందుకు ఏమని అసలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందా ఉండదా? ఎందుకు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రోమా పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు. యూదుడని చదవము. రోమా పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారిని అందరినీ ఎడల కృప చూపుచున్నాడు. ఐశ్వర్యము ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారు ఎవరో వాడు రక్షించబడదు. యూదులని లేదు, గ్రీకు దేశస్థులని భేదము ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యూదులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, వేరు ఎవరికి లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నారు. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలాగుండాలి, నిష్కపటముగా ఉండాలి. అంటే అందరి కోసం ప్రార్థన చేసే, నా కుటుంబం ఒక్కటే రక్షణ పొందాలి, నా పిల్లలు ఒక్కళ్ళే రక్షణ పొందాలి, నేను ఒక్కడే దేవునికి దగ్గరగా ఉండాలి అని కాదు. కానీ దేవుని సన్నిధిలో రక్షించబడిన మనం
మన కుటుంబం ఒకటే కాదు, మన తోటి స్నేహితులు కూడా పాపంలో నశించిపోతున్నారు అనుకో, వాళ్ళ కోసం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. అవునా కదా? రక్షించడానికి దేవుడు నీ కుటుంబంలో నిన్నొక్కడే నియమించాడు, కానీ నీ ఒక్క ప్రార్థన వాళ్ళందరికీ కాపుదలగా ఉంది. నీ ఒక్కదానివే ప్రార్థన చేయకుండా అలాగే ఉండిపోతే దేవుడు మన కుటుంబానికి ఎలాగో కాపుదలు ఇస్తాడు? ప్రార్థన చేసే నువ్వే మౌనంగా ఉండిపోతే మన కుటుంబాలు ఎలాగో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని మనం ఎవరిని మన హృదయంలో చెడుగా పెట్టుకోకుండా అందరి కొరకు దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేయాలి. మన హృదయం ఎలా ఉండాలి? నిష్కపటంగా, మన హృదయంలో ఏ కల్మషం లేకుండా అందరి కోసం, మన తోటి స్నేహితుల కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసమే కాదు, సంఘం కోసం, దేశం కోసం, ప్రతి ఒక్కరి కోసం రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలయ్యని దేవుని సన్నిధిలో మనం బ్రతికి ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం దేవుడు మన మీద పెట్టినటువంటి ఒక భారం. అందుకని రక్షణ పొందిన వాళ్ళే ఈ దినాల్లో దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారో నాకు తెలియదు. నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా, నేను యథార్థంగా ఉంటున్నాను కదా, నేను రక్షించబడి ఉన్నాను, ఇంతకాలం దేవుని సన్నిధిలో రక్షించబడ్డాను, నేను ఎందుకు ఎలాగో ఇంటి దగ్గర ఉండాలని అనుకుంటున్నా. చాలా మంది ఇంతే, ప్రార్థన రోజు జరిగేదే కదా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైంది అని సొంత పనులు, సొంత ఆలోచనలు చేసుకుంటున్నారు. కానీ కనీసం ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి, 1 గంట దేవుని సన్నిధిలో గడపాలి, నాకు ఇది సంతోషం అనేటువంటి విశ్వాసం ఈ దినాల్లో లేకపోలేదు. అందుకనే దేవుడు మనకున్నటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి మన కుటుంబాలు ఇలాగనే ఉండిపోతున్నాయి. ఈమెయితే ఎలాగనుంది? తను ఒక్కతే ఉండటం కాదు, తన భర్తతో కూడా మాట్లాడుకుంది. దేవుని సేవకుడు తన ఇంటిలో ఉంటే తనకు మేలు అని తలిచింది కాబట్టి, దేవుని సేవకుడు పట్ల ఒక శ్రద్ధ చూపించింది కాబట్టి తనకు ఉన్నటువంటి కొరత కూడా దేవుడు తీర్చాడు. ఈ దినాల్లో మన కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏది లోటు ఉన్నదో దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో కన్నీరు ఖర్చి ప్రార్థన చేయడం. ఇలాగనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా ఏదో తడిపొడి ప్రార్థించడం కాదు. దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వద్దాం అని అలవాటు ప్రకారం ప్రార్థన దేవుడు ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అంటే చర్చికి వెళ్ళిపోతే అక్కోళ్ళు అడుగుతారు, అన్నోళ్ళు అడుగుతారు కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్తాను అని కాకుండా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రావాలి. నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మన దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఈ రోజుల్లో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుడి పని అనేది జరుగుతూనే ఉంటది. కానీ దేవుడు మనల్ని రక్షణ అనుభవంలోనికి ఇచ్చాడు, మనకు ఒక భారాన్ని దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి మనమైతే నిర్లక్ష్య స్వభావంతో దాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. యేసయ్యా, నువ్వు నిజంగా నన్ను రక్షించుకున్న నా కుటుంబంలో నేను నీకు ఇష్టంగా నేను బ్రతకడానికి ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో మనం ఒక నిష్కపటమైన హృదయంతో దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయటం ఈ దినం నుండి నేర్చుకున్నాం. ఈ 40 దినాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ సంవత్సరం సంఘానికి ఏం వాగ్దానం ఇచ్చాడు? రెట్టింపు ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని కూడా మన పట్ల నెరవేరుస్తాడు. మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకు రావాల్సినటువంటి బ్లెస్సింగ్లు కూడా రావట్లేదు. అందుకని మనం ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేస్తున్నాను ప్రభా, నిజంగా కన్నీటి ప్రార్థన ఈ దినం నుండి నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు నేర్పించు ప్రభా. కన్నీరు అనేది త్వరగా మనకు రాదు కదా, మన హృదయం ఎలాగుంది? బండబారిపోయింది. ఎందుకని? మనకు బాధ వస్తే మాత్రం కన్నీరు వచ్చేది, ఎవరన్నా ఒక మాట అంటే కన్నీరు వచ్చేసింది. కానీ ప్రార్థనలో
కన్నీరు రాట్లా. ఎందుకని అంటే హృదయంలో నుండి ప్రార్థన చేయట్లేదు కాబట్టే మనకు కన్నీరు రాట్లా. మన బిడ్డల కోసం ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉందని ప్రార్థన చేయడానికి కూర్చో, ఇక ప్రార్థన మొదలుపెట్టింది మొదలు ఆమెనేదాకా ఏడుస్తానే ఉంటాం. ఎందుకని అంటే మన పిల్లలు అని. కానీ దేవుని సన్నిధిలో అందరూ ఒకటే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ కన్నీటి అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకటే తీర్మానం చేద్దాం, నిజంగా దేవుని సన్నిధిలో యేసయ్యా నేను ఈ దినం నుండి ఒక రక్షణ అనుభవాన్ని నాకు ఇచ్చావు ప్రభా, నీవు ఇచ్చినటువంటి రక్షణను కడవరకు నేను నమ్మకంగా ఉంటాను. నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం నిత్యము ప్రార్థన చేసే తల్లిగా నన్ను స్థిరపరచవు ప్రభా. నేనే నిర్లక్ష్య స్వభావంతో అలాగే ప్రార్థన చేయలేని మెట్టులో ఉంటున్నాను ప్రభా. ఈ దినం ఒక తీర్మానం చేస్తున్నాను, నిజంగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభా. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రమాణాలు మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున నీ కొద్దిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. రాత్రికాల సమయంలో ప్రభా నిజంగా నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. అందరూ బట్టి నీ కొద్దిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నిజంగా నీ సన్నిధికి వచ్చాము వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ ప్రభా కన్నీటి ప్రార్థన జీవితాన్ని మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదో అలవాటు జీవితం అయ్యా, ఇదిగో ఈ సన్నిధికి వెళ్ళాలని వెళుతున్నాం కానీ ప్రభా నిజంగా నిన్ను మా కుటుంబంలో చేర్చుకోలేని వ్యక్తులుగా ఉంటున్నాం. ఈ శునేమి రాలేని ప్రభా దేవుని సేవకుని చేర్చుకుని ఆ కుటుంబానికి కావలసినటువంటి ప్రభా ఆశీర్వాదాన్ని ఆ కుటుంబంలో లోకంతా తీర్చబడింది కదా ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేము కూడా ప్రభావ తీర్మానం చేస్తున్నాం. అయ్యా ఇదిగో ప్రభావ మా కుటుంబంలో ప్రతి అవసరం మీరు తీర్చమని బ్రతుకులాడుకుంటున్నాను ప్రభా. అయ్యా మీరు సహాయం దయచేయండి. రక్షకాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కన్నీటి ప్రార్థన మెట్టులు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి దేవా. నీకు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడా నీకు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినము తీర్మానం చేస్తున్న బిడ్డలు ప్రభా అట్టి ఆశీర్వాదంలో బిడ్డలు మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఇంతవరకు మా మధ్యలో ఉండి ప్రభా మీరు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియలక్ష్ముడైన యేసు ప్రభు గణనామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.